హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు శాలివాహన ప్రాపర్టీస్ అండి. మీకు ఈరోజు ఒక రీసేల్ ఒక 3 బిహెచ్కే ఫ్లాట్ ఒకటి చూపెట్టబోతున్నానండి. మంచి ఛాన్స్‌లో వస్తుంది. మీరు డిస్క్రిప్షన్ చూస్తే మీకే అర్థమవుద్ది. సో ఇది ఈస్ట్ ఫేస్ అండి. ఇది టోటల్‌గా 10 యూనిట్స్ ఫ్లోర్‌కి రెంట్ ఇచ్చారు. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్‌లో వెళ్ళిపోయాం లోపలికి. సో లివింగ్ ఏరియా అండి అన్నమాట ఇది. మీరు జాగ్రత్తగా గమనించండి. చాలా వరకు నీట్‌గా ఎక్కడెక్కడ వారికి వుడ్ వర్క్ చేపించాలో అంత నీట్‌గా చేపించుకున్నారు. ఫాల్ సీలింగ్ గాని, వుడ్ వర్క్ కానీ చాలా బాగుంది. ఎక్కడ వాల్ పేపర్ చాలా నీట్‌గా పెట్టారండి. వీళ్ళు యాక్చువల్‌గా మనకి ఇప్పుడు ఫారెన్‌లో ఉంటారండి. మాక్సిమం మంత్లీ ఒక 4 డేస్, 5 డేస్ వచ్చి వెళ్తారు. అందువల్ల మాక్సిమం వీళ్ళు ఎలా ఉందో కట్టినప్పుడు అలానే ఉందండి. సో టీవీ యూనిట్ కానీ, ఇక్కడ ఒక మనకి డైనింగ్ సెక్షన్ కానీ, మీకు అన్నీ ఒక సెటప్ అన్నీ చూపెడుతున్నానండి. సో మనం ఫస్ట్ ఇది పూజా గది అండి. యాక్చువల్‌గా ఇది పూజ గది సపరేట్‌గా ఇచ్చారు దీనికి. సో మనకి ఇది 3 బెడ్రూమ్‌లో అటాచ్డ్ ఇచ్చారండి. అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది మనం ఒక థర్డ్ బెడ్రూమ్‌లో ఫస్ట్ మనం ఎంటర్ అవుతున్నాం. సో ఈ థర్డ్ బెడ్రూమ్‌లో మనకి బాల్కనీ వస్తుంది ఫుల్ వెంటిలేషన్‌కి. సో చూడండి, ఫాల్ సీలింగ్ కానీ, వుడ్ వర్క్ కానీ చాలా వరకు మనకి ఎలాగా ఆ స్టార్టింగ్‌లో చేశారో అలాగే ఉందండి. చాలా బాగుందండి. చాలా నీట్‌గా ఉందండి. యాక్చువల్‌గా అసలు రెంట్‌కే ఇవ్వలేదండి వీళ్ళు ఇప్పటివరకు. నేను యాక్చువల్‌గా దీని డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్ ఇస్తానండి. ఇది మాక్సిమం మనకి మణికొండ, పంచవటి కాలనీ అంటే మ్యాక్స్ అందరికీ తెలుసండి. సెలబ్రిటీస్ గానీ, మన ఒక వీవీఐపీస్ గానీ చాలా మంచి కాలనీ అండి అన్నమాట ఇది. సో మన ఓపెన్ కిచెన్ ఉందండి చూడండి. బ్రహ్మాండంగా అసలు వుడ్ వర్క్ ఎలాగా వాళ్ళ స్టార్టింగ్‌లో ఎలా ఉందో అలానే ఉందండి. ఇది ఎందుకు నేను మళ్ళీ చెప్తున్నానంటే అంత నీట్‌గా అంత మెయింటెనెన్స్ చేశారన్నమాట వీళ్ళు. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా వరకు కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే చాలా వరకు రీచ్ అవుద్దండి. సో యుటిలిటీ ఏరియా అన్నమాట ఇది. అన్ని స్పేసబుల్ ఉందండి. యాక్చువల్‌గా ఇది 2300 ఎస్ఎఫ్టీతో చాలా స్పేసబుల్ ఉందన్నమాట ఇది. సో హ్యాండ్ వాష్‌కి సెపరేట్‌గా ఇచ్చారండి మనకి. సో ఇది మన మాస్టర్ బెడ్రూమ్ అన్నమాట ఇది. సో మాస్టర్ బెడ్రూమ్‌లో చూడండి మనకు అటాచ్డ్ బాత్రూమ్. సో ఈ అటాచ్డ్ వాష్‌రూమ్‌లో చాలా వరకు చాలా స్పేస్ ఉందండి ఇది. మిగతా యొక్క ఏసీలు గానీ, గీజర్లు గానీ ఇవన్నీ వరకు వాళ్ళు ఇద్దామని డిసైడ్ అయ్యారు. కానీ మనకొచ్చి నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన డీటెయిల్స్ మట్టికి మీరు చూడండి. దాన్ని బట్టి మనం మాట్లాడొచ్చు. సో ఇక్కడ మనకి 7,500 కోట్ చేస్తారండి పర్ ఎస్ఎఫ్‌కి ప్రతి బిల్డర్ కొత్తవి. సో వీళ్ళు మనకి 5,800కే ఇస్తున్నారు. వాళ్ళకు కూడా చాలా అర్జెంట్‌గా ఉంది. ఇది థర్డ్ బెడ్రూమ్ అండి. వీళ్ళు విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ మీ వరకు రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.